అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. చిత్తూరు వీరప్పన్ అంటే ఎవరో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అయితే అడవిలో దొంగ వీరప్పనికి వారసుడు లేడు, కానీ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాత్రం వారసుడు ఉన్నాడు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. చిత్తూరు జిల్లాలో భూ కబ్జాలు, వాళ్ళ అనుచరులు దారి దోపిడీలు, ప్రజల్ని అనేక విధాలుగా వాళ్ళు ఇబ్బంది పెడితే ఆఖరికి ఈ అబ్బా కొడుకుల్ని పొంగనూరులో కూడా అడుగు పెట్టకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎదురు తిరిగితే ఆ నెపం తెలుగుదేశం పార్టీ మీద నెట్టారు. అక్కడ రెవెన్యూ అధికారులు వెళ్ళి ఫిర్యాదులు తీసుకుంటే ఒక్క రోజులో దాదాపు 600 మంది వాళ్ళ కబ్జాల గురించి, వాళ్ళ దోపిడీ గురించి ప్రజలు పిటిషన్ల ద్వారా, రిప్రజెంటేషన్ల ద్వారా వాళ్ళు ఎక్కడెక్కడ దోచుకున్నారో వాళ్ళొక్క పొంగనూరుకే పరిమితం కాకుండా పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లా వీరప్పన్లాగా మొత్తం జిల్లా మొత్తం వ్యాపించడం, శ్రీకాళహస్తి కానీ, మదనపల్లి కానీ, తంబలపల్లి కానీ, ఇలాగ అనేక నియోజకవర్గాల్లో అతను ఒక చోట పోటీ చేసి, వాళ్ళ అబ్బాయి ఎంపీగా పోటీ చేసి, వాళ్ళ తమ్ముడు ఒక చోట పోటీ చేసి, వాళ్ళ అనుచరులు ఇంకో చోట పోటీ చేసి, ఇలాగా మొత్తం చిత్తూరు జిల్లాని మొత్తం దోచుకొని వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడు ఈ చిత్తూరు వీరప్పన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎందుకంటే ఆయనకి చిత్తూరు వీరప్పనికి వాళ్ళ నుంచి ఆయన పేరు. ప్రజల సొమ్ము దోచుకొని ప్రజల భూములు కబ్జా చేసి ఆయనకి అడ్డం వస్తున్నాడని చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి సవాల్ చేసి 100 కోట్ల రూపాయలు కుప్పం మీద విరజల్లాడు. ఈయన సొమ్ము అయితేనేగా, ఈయన సొమ్ము కాదు, ప్రజల సొమ్ము. 100 కోట్లు విరజల్లడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తానని వీరప్పన్ శబ్దం చేశాడు. లాస్ట్కి వీరప్పను ఎవరి చేతిలో ఒకరి చేతిలో హతమైపోయినట్టు వీరప్పను, ఈ చిత్తూరు జిల్లా వీరప్పను చంద్రబాబు గారిని ఓడించడం కాదు కదా, ఆ దరిదాపుల్లో కూడా ఆయన వల్ల కాలేకపోయింది. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా చిత్తూరు వీరప్పన్ ఆస్తులు ఈడీ జప్తు చేయాలి. ఇన్నాళ్ళు ఏ డబ్బు మదంతో అయితే రాజకీయాలని శాసించడమే కాకుండా రాజకీయాల్లో నిజాయితీగా ఉన్న వాళ్ళని ఓడిస్తానని శపథం చేయడమే కాకుండా ఒక ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు పొంగనూరు వెళ్తే దారి కాచి రౌడీ మోకలతో, దారి దోపిడీకారులతో ఆయన మీద రాళ్ళు వేయించినటువంటి వైను ఈ చిత్తూరు వీరప్పంది. ఇవాళ ఒకటిగా ఈ చిత్తూరు వీరప్పను ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. కాబట్టి ఇతని ఆస్తులు ఏవి కూడా ఇతని సొంతం కాదు. ఈడీ ఎమ్మెల్యే అతని ఆస్తుల మీద, అతని మీద ఇచ్చినటువంటి ప్రజా ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటిని సుమోటోగా తీసుకొని ఈడీ ఈ చిత్తూరు వీరప్పను ఆస్తులు జప్తు చేయాలి. ఈయన కొన్ని 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 నియోజకవర్గాలు మాత్రం వదిలేశాడు. ఏదంటే చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, తిరుపతి భువన కరుణాకర్ రెడ్డికి, నగిరి రోజాకి, ఈ ముగ్గురికి వదిలేసి మిగతా మొత్తం దోచుకున్నాడు. భువన కరుణాకర్ రెడ్డి కొడుకు టీడీఆర్ బాండ్లో పెద్ద కుంభకోణం చేశాడు. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు గురించి చెప్పాలంటే అంతే లేదు. అక్కడ నాని మీద దాడి చేసి వాడిని చంపపోవడమే కాకుండా మళ్ళీ అతని మీదే తిరిగి కేసు పెట్టినటువంటి వైనం. అలాంటి వ్యక్తులు ఇవాళ రాజకీయాలకి పనికిరారు.
ఈ చిత్తూరు వీరప్పన్ని ఆస్తులన్నీ కూడా వెంటనే జప్తు చేయాలి మేము డిమాండ్ చేయడమే కాకుండా మిథున్ రెడ్డి ఆస్తులు తీసుకెళ్ళినా సాయం చేసే వ్యక్తి సుజనా చౌదరి గారు. సుజనా చౌదరి గారు నాకు రాజకీయంగా 2013లో అర్బన్ పార్టీ అధ్యక్షుడు చేశారు. ఎమ్మెల్సీ అప్పుడు ఆయనే ఇన్ఛార్జి, ఆయనే రికమెండ్ చేశారు. కేసీఆర్ నాని నాకు అడ్డుపడినా అలాంటి వ్యక్తికి నాకు పడకపోవడం ఏంటి? కావాలని అన్ని పత్రికల్లో రాయడం అవన్నీ కరెక్ట్ కాదు. సుజనా చౌదరి గారు ఒక నిజాయితీ గల శాసనసభ్యుడు. ఎవరిని తీసుకెళ్ళి మనం ఏ సహాయం అడిగినా సరే ఆయన చేస్తాడు. ఇప్పుడు ఆ పాపతో చెప్పిస్తా ఏం సంబంధం ఏం చేశాడు పాప రామ్మ రోహిత. సుజనా చౌదరి గారికి కూడా ఫోన్ చేసి మీతో మాట్లాడిస్తా. అందరికీ నమస్కారం. నా పేరు లోహిత. నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నాను. అయితే లాస్ట్ మండే నేను వెంకన్న గారి దగ్గరికి వచ్చాను. నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి అని చెప్పి, అది మాస్టర్స్ కోసం నాకు ఇలా ఫీజు కావాలి సార్ అని చెప్పి నేను వెంకన్న గారి దగ్గరికి వచ్చాను. అయితే ఆయన వెంటనే నేను సృజనా చౌదరి గారి దగ్గర తీసుకెళ్తానమ్మా, నేను చేయకపోయినా నేను చేపిస్తాను అని చెప్పి తీసుకొని వెళ్ళారు. ఆయన లేకపోతే ఆ రోజు ఆ హెల్ప్ నాకు అయ్యేదే కాదు. ఆ రోజు నేను అడిగింది కొంచెమే అయితే ఆయన ఇంకా నాకు 3-4 ఎక్కువ చేస్తాను అని చెప్పారు. నేను ఫీజు గురించి అడిగాను. ఆయన ఇంకా ఫ్లైట్ గురించి ఇంకా నా ఎక్స్పెన్సెస్ గురించి కూడా ఆయన హెల్ప్ చేస్తానని చెప్పారు. అండ్ దిస్ ఇస్ నాట్ ఫెయిర్ ఎనఫ్ టు స్ప్రెడ్ ద న్యూసెస్ లైక్ దిస్. అండ్ వెంకన్న గారు సృజనా చౌదరి గారికి మధ్య ఏ గొడవలు లేవు. దే ఆర్ వెల్. మీకు అర్థమైంది. ఈ పాప ఫీజు గురించి అని వస్తే నా దగ్గరికి నేను సుజనా చౌదరి గారి దగ్గరికి తీసుకోవాలి. సుజనా చౌదరి గారికి నాకు ఉన్నటువంటి సంబంధం ఎలాంటిదో చెప్పాను. సుజనా చౌదరి గారు కూడా లైన్లో ఉన్నారు. ఈ పాపను తీసుకెళ్తే పాప అడిగింది ఏంటంటే ఫీజు అడిగింది. ఆయన ఏం చెప్పాడంటే అమ్మ ఫీజు కాదు, ఫీజు కట్టే పక్కన ఫీ అని పిలిచాడు, ఫీజు కట్టేయండి. మాస్టర్స్ చదువుతున్నావా, తర్వాత అమ్మ ఇంకోటి అన్నారు వీసాకి అయ్యే ఖర్చులు ఆ అమ్మాయికి చూడండి, మళ్ళీ ఫ్లైట్ టికెట్లు ఆ అమ్మాయికి తీయండి. అమ్మ నీకు అక్కడ 3 నెలలు ఉద్యోగం రాదు, ఆ ఉద్యోగం వచ్చే వరకు కూడా నీకు నేను అన్నీ చేసి పెడతాను. తర్వాత అమ్మ నీకు హెల్ప్ చేయాలని చేయొచ్చు, కానీ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే నువ్వు పైకి వస్తావు. అప్పుడు వరకు ఆ పాపకి ఏ ఇబ్బంది కలగకూడదని పక్కన వాళ్ళకి చెప్పాడు. ఏది మేము వెళ్ళిందేమో ఫీజు కోసం వెళ్ళాం, ఆయనేమో ఎన్ని చేసి పెట్టాడు. చేసి పెట్టి చక్కగా గంట కూర్చొని మాట్లాడితే మా ఇద్దరికి అంటే సుజనా చౌదరి గారి స్థాయి అండి, బుద్ధ వెంకన్న స్థాయి అండి. చెప్పండి, ఆయనకి నాకు పడకపోవడం ఏమిటో దీంట్లో అర్థం ఉందా? ఒక్కసారి సుజనా చౌదరి గారు కూడా ఆయనకి నాకున్నటువంటి సంబంధం, ఆయన నాకేం చేశాడో మీ అందరికీ చెప్పాను అంతకుముందే ఆ పాప మాట్లాడే ముందు. ఇప్పుడు సుజనా చౌదరి గారు కూడా మీది ఒక్కసారి లైవ్లో మాట్లాడతారు. సార్ ఒక్కసారి విలేకరులు అందరూ ఉన్నారు సార్, ఒక్కసారి మాట్లాడండి సార్. ఇప్పుడు బుద్ధ వెంకన్న డెవలప్ చేసింది నేను. విలేకరులు కొంచెం బాధ్యత ఉండి తప్పుడు న్యూస్ రిపోర్ట్ చేయకుండా ఉంటే మంచిది అని మాత్రం చెప్పగలను నేను. అతను వచ్చిన పని అమ్మాయి ఫీజు కోసం వచ్చారు, అవన్నీ మా ఫౌండేషన్ వాళ్ళకి చెప్పాను. అంతకు మించి వేరే ఏమి. తర్వాత కాన్స్టిట్యున్సీని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద దుర్గమ్మ టెంపుల్ రేపు పొద్దున్న దసరా వస్తూ ఉంది, ఆ రోజు అతనికి ఉన్న అనుభవంతో కొన్ని చెప్పాడు, అంతకు మించి ఏమీ లేదు. కాబట్టి ఇలాంటి తప్పుడు వార్తలు రాయబాకండి సార్. 2014లో ప్రెసిడెంట్ చేసింది మీరే కానీ నన్ను. అవును అవును అవును. ఒకసారి హైకోర్టు చెప్పండి సార్, మీరు ఏమేం చేశారు నాకు. అదే అవన్నీ తెలుసు కదయ్యా, నువ్వు చెప్పు శుభ్రంగా. నేను చెప్పా వాళ్ళకి. 2014లో ఆయన నాకు పార్టీ అధ్యక్ష పదవి కేసీఆర్ నాని వద్దంటే ఈయన ఇప్పించారు. అలాగే ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఈయన ఇన్ఛార్జి, ఈయన రికమెండ్ చేశారు. ఇక్కడ రావడానికి ముందు మీరు నాకు చెప్పి వచ్చారు, నన్ను పక్కన నేర్చారు. అసలు ప్రతి ఒక్కరికి కూడా వెంకన్న సొంతంగా భుజాల మీద వేసుకొని పనిచేశారని చెప్పారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. బాబు గారు కూడా చెప్పాను నేను, వాళ్ళే ఎమ్మెల్యే ఎలా చేశారు మేరా గారు వెంకన్న అని, చాలా క్రిస్టల్ క్లియర్. ఇప్పుడు మీకు విలేకరులకు ఒకటే చెప్తున్నాండి, సుజనా చౌదరి గారు అనే వ్యక్తి చాలా ఈ నియోజకవర్గానికి రావడం మనందరూ అదృష్టం. ఆయనకి ఇప్పుడు కాదు ఎవరు వ్యతిరేకం అవరు. ఎందుకంటే మీరు అనుకుంటారు సుజనా చౌదరి గారు హై ప్రొఫైల్ మనిషిని, చాలా లో ప్రొఫైల్ మనిషి. కానీ దయచేసి మా ఇద్దరి మధ్య ఈ అగాధాలు ఇవన్నీ సృష్టించాలని చేయడం ఒకటను, ఒక బీసీ నాయకుడిగా ఆయన మీద అసలు ఆయన ఎవరండి, ఆయన కొండ ఆయన్ని ఢీ కొట్టగలరా ఎవరైనా? తప్పండి, అది కరెక్ట్ కాదు. అంటే మీకు చెప్తున్నా, విలేకరులందరికీ నా మనస్తత్వం తెలుసు కాబట్టి. చంద్రబాబు గారికి కూడా వాళ్ళు క్యాండిడేట్ లాగా పనిచేశారండి. అలాగా తప్పుడుగా అంటే ఏంటంటే మీకు కూడా ఒకసారి రాము అడిగింది మంచి ప్రశ్న, ఎందుకంటే అడిగాడు కాబట్టి క్లియర్ అయిపోయింది.
ఇవన్నీ తప్పు. ఒక సమాజంలో అందరం కలిసి నేను ఒకటే గుర్తుపెట్టుకోండి విలేకరులకు, తమ్ముడు ఇది మాత్రం ఒకటి ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారికి ఎవరు వ్యతిరేకం అయితే వాళ్ళకి వ్యతిరేకం నేను. చంద్రబాబు నాయుడు గారికి ఎవరు సపోర్ట్ అయితే వాళ్ళకి సపోర్ట్. నాకు రెండో క్వశ్చన్, రెండో ఏజెండా ఉండదు. రెండో ఏజెండా ఎప్పుడూ ఉండదు మీకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.